నాగర్ కర్నూల్ పార్లమెంటు పరిధిలోని వనపర్తి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన జ్ఞాన చైతన్య బస్సు యాత్ర ఉత్సాహంగా సాగుతుంది. తెలంగాణ రాష్ట్ర ఎంపీల ఫోరం కన్వీనర్ నాగర్ కర్నూల్ ఎంపీ, టీపీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ డాక్టర్ మల్లు రవి, మున్సిపల్ చైర్మన్ మాధవి రామిశెట్టితో కలిసి వనపర్తి నియోజకవర్గంలో యాత్రను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మల్లు రవి మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈడబ్ల్యూఎస్తో సహా అన్ని బడుగు బలహీన వర్గాలకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులు పూర్తి స్థాయిలో అందాలన్నదే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని అన్నారు. సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, విద్య, ఉపాధి, ఆర్థిక సాధికారతపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి యాత్ర ఉపయోగపడుతుందని తెలిపారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజలు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని, రాజ్యాంగ విలువలను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. అణగారిన వర్గాల అభ్యున్నతే కాంగ్రెస్ ధ్యేయమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, యువజన, మహిళా నాయకులు భారీగా తరలివచ్చి యాత్రకు మద్దతు తెలిపారు. నాగర్ కర్నూలు పార్లమెంట్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డటువంటి జూన్ 2వ తారీఖు నుంచి ఇది జూలై 2వ తారీఖు వరకు నాగర్ కర్నూలు పార్లమెంట్లో అన్ని మండలాలు, పెద్ద పెద్ద గ్రామాలు తిరిగి ప్రజలను చైతన్యవంతం చేయాలనే కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మహనీయుల్లో ముఖ్యంగా రాజ్యాంగాన్ని రాసినటువంటి బిఆర్ అంబేద్కర్ గారు, మరి భారతదేశంలో 30 సంవత్సరాలు కేంద్రంలో మంత్రిగా, కేంద్రంలో ఉప ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి జగ్జీవన్ గురించి, అదే రకంగా సంత్ సేవాలాల్ గారు లంబాడి వారి జీవితంలో వెలుగులు తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకుడు సంత్ సేవాలాల్ గారు. వారి తర్వాత మన మహాత్మా జ్యోతిరావు పూలే గారు. ఈయన మహారాష్ట్రలో పుట్టి అప్పుడే ప్రశ్నించడం ద్వారానే మనుషుల్లో జ్ఞానం వస్తుంది, తెలివి వస్తుంది, మనం కూడా అందరిలాగా బతకొచ్చని ఒక బీసీ నాయకుడుగా ఆ రోజు పెద్ద ఉద్యమాన్ని చేశాడు ఆయన. అటువంటి నాయకుడి గురించి కొంత ప్రజలకు తెలియజేయాలని, సంతుల్ సేవలాల గురించి ప్రజలకు తెలియజేయాలని, అదే రకంగా మనం బీసీ తర్వాత ఏపీజే అబ్దుల్ కలాం గారు మామూలు కుటుంబంలో పుట్టి భారతదేశానికి ప్రెసిడెంట్ గా ఇచ్చాడు. ఆయన ప్రెసిడెంట్ గా చేసి ప్రజలందరికీ ఆదర్శంగా ఉన్నటువంటి నాయకుడు అబ్దుల్ కలాం గారు. ఆయన గురించి కూడా ప్రజలకు తెలియజేయాలని, దాని తర్వాత ఆడవాళ్లు చదువుకోవాలని ఆలోచన చేసి మొట్టమొదటిసారి ఆడవాళ్ల కోసం స్కూల్ పెట్టినటువంటి నాయకురాలు సావిత్రిబాయి పూలే. ఆమె గురించి కూడా కొన్ని పుస్తకాలు తయారు చేసి అందరికి ఇవ్వటం జరుగుతుంది. అంతేకాకుండా